ఫ్రెండ్స్, ప్రతిరోజు చాలామంది చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ సైలెంట్లీ గివప్ చేసేస్తున్నారు. 10 వీడియోస్ తర్వాత, 15 వీడియోస్ తర్వాత, కొంతమంది అయితే 20 వీడియోస్ కూడా కంప్లీట్ చేయకుండా ఆపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది, నా వీడియోస్ ఎవరు చూడట్లేదు, నాతో ఇది అవ్వదు అని. కానీ నిజం చెప్పాలంటే చాలాసార్లు ప్రాబ్లం మీలో కాదు, మీ కాంటెంట్లో కూడా కాదు, ప్రాబ్లం ఒక్కటే టైం. యూట్యూబ్కి మీ ఛానల్ అర్థం కావడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోబోతున్నాను. విజిబుల్గా కనిపించకపోయినా గ్రోత్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఒక మొక్క గురించి ఆలోచించండి. మనం ఒక విత్తనం నాటితే నెక్స్ట్ డేనే చెట్టు అవుతుందా? కాదు కదా. ఫస్ట్ వేర్లు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. బయటికి ఏం కనిపించకపోయినా లోపల గ్రోత్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ యూట్యూబ్ జర్నీ కూడా అలాగే ఉంటుంది. మీరు రోజు వీడియోస్ చేస్తున్నారు, ఎడిటింగ్ నేర్చుకుంటున్నారు, థంబ్నెయిల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నారు, కెమెరా ముందు మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ని బిల్డ్ కూడా చేసుకుంటున్నారు. ఇవన్నీ వేస్ట్ ఏం కాదు. మీన్వైల్ యూట్యూబ్ అల్గోరిథం మీ ఛానల్ని స్లోగా అర్థం చేసుకుంటుంది. ఎవరికి మీ కంటెంట్ నచ్చుతుంది, ఎవరు ఫుల్ వీడియో చూస్తున్నారు, ఎవరు ఈ వీడియోని లైక్ చేస్తున్నారు, ఎవరు కామెంట్ చేస్తున్నారని ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తుంది. అందుకే స్టార్టింగ్లో తక్కువ వ్యూస్ రావడం కంప్లీట్గా నార్మల్. 100 వ్యూస్ వచ్చిందంటే ఫ్రెండ్స్ ఫెయిల్యూర్ అని కాదు, అది మీ ఫౌండేషన్ బిల్డ్ అవుతున్న స్టేజ్. ప్రతి అప్లోడు మీ ఫ్యూచర్ సక్సెస్కి ఒక స్టెప్ కింద కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడే చాలామంది క్రియేటర్స్ మిస్టేక్స్ చేస్తారు. కంపారిజన్ అనేది స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, మరి నాకెందుకు రావట్లేదు? ఫ్రెండ్స్, మీరు వాళ్ళ చాప్టర్ 50ని మీ చాప్టర్ 5తో కంపేర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒకప్పుడు 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. నో బడీ బికమ్స్ బిగ్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రి ఎవరు గొప్పలు అయిపోరు. ఒక ఇంపార్టెంట్ నిజం చెప్తా చూడండి. చాలా ఛానల్స్ 20 వీడియోల తర్వాత గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని 30 వీడియోల తర్వాత, కొన్ని 50 వీడియోల తర్వాత సడన్గా బూమ్ అవుతాయి. ఎందుకంటే అప్పటికి యూట్యూబ్కి ఎనఫ్ డేటా, కావాల్సినంత డేటా దొరుకుతుంది. ఈ క్రియేటర్ వీడియోస్ ఎవరికి రికమెండ్ చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఒక్క వీడియో లైఫ్ చేంజ్ చేయగలుగుతుంది. సడన్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, రీచ్ వస్తుంది, ఛానల్ మానిటైజేషన్ కూడా అవుతుంది. జనాలు అనుకుంటారు వీడి అదృష్టం బాగుంది అనుకుంటారు. కానీ వాళ్ళు చూడని విషయాలు ఏంటంటే ఆ సక్సెస్ వెనకాల కొన్ని నెలల కన్సిస్టెన్సీ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, వదలకుండా గివింగ్ అప్ చేయకుండా ముందుకు వెళ్ళిన పేషెన్స్ ఉందని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అంతవరకు మోటివేటెడ్గా ఎలా ఉండాలి? నేను పర్సనల్గా బిలీవ్ చేసే కొన్ని సింపుల్ థింగ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్, వ్యూస్ని మాత్రమే సక్సెస్గా చూడొద్దు. స్టార్టింగ్లో వ్యూస్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీ వీడియోస్ ఇంప్రూవ్ అవుతున్నాయా, మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందా, జెన్యూన్గానే కామెంట్స్ పెడుతున్నారా మన ఆడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ది, క్రియేటర్ ఫ్రెండ్స్ని చేసుకోండి. మీలా స్ట్రగుల్ అవుతున్న క్రియేటర్స్తో కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే సోలో జర్నీ అనేది ఎప్పుడైనా సరే టఫ్గానే ఉంటుంది. మూడోది, బ్లైండ్గా ట్రెండ్స్ని కాపీ చేయొద్దు. మీ ఓన్ స్టైల్ మీకు ఉండాలి, మీ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఉండాలి. అదే లాంగ్ టర్మ్లో ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది. నాలుగోది, ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. జస్ట్ రిజల్ట్స్ కోసం వీడియోస్ చేస్తే చాలా త్వరగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ క్రియేషన్ని లవ్ చేస్తే మీరు చాలా దూరం వెళ్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడే ఎక్కడో ఒక వ్యూవర్ మీలాంటి కంటెంట్ కోసం, మీరు చేసే కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా మిమ్మల్ని డిస్కవర్ చేయలేదు అంతే. కాబట్టి ఓవర్ నైట్ వైరల్ అవ్వాలని ప్రెషర్ అయితే పెట్టుకోకండి. జస్ట్ కీప్ గోయింగ్, కీప్ లెర్నింగ్, కీప్ ఇంప్రూవింగ్. ఎందుకంటే కనిపించని గ్రోత్ కూడా గ్రోత్ కిందే మనం కన్సిడర్ చేయాలి. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ బిగ్ క్రియేటర్ వాజ్ వన్స్ ఏ స్మాల్ క్రియేటర్. ఈరోజు పెద్ద క్రియేటర్లు అందరూ కూడా ఒకప్పుడు చిన్న క్రియేటర్లే, 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. డిఫరెన్స్ ఒక్కటే, వాళ్ళు క్విట్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, వికాస్ తెలుగు టెక్ ఛానల్ పర్పస్ ఒక్కటే, మనందరం కలిసి గ్రో అవ్వడం. నేను గ్రో అవ్వాలి, మాతో పాటు మీరు కూడా గ్రో అవ్వాలి, మన తెలుగు క్రియేటర్ కమ్యూనిటీ మొత్తం కూడా గ్రో అవ్వాలి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి చిన్న కంటెంట్ క్రియేటర్ కూడా కామెంట్స్లో ఒక్క విషయం అయితే క్లియర్గా చెప్పండి. మీకు ప్రౌడ్గా అనిపించిన మీ వీడియో ఏది? వ్యూస్ ఎంత వచ్చినా సరే మ్యాటర్ కాదు. మీరు సాటిస్ఫై అయిన మీ వీడియో ఏదో కామెంట్ చేయండి. మనందరం కలిసి మోటివేట్ అవుదాం, అందరం కలిసి గ్రో అవుదాం.